నెక్స్ట్ డిఎన్ఏలో టాపిక్ కులగణన చేయాలన్న నిర్ణయం ఒకవైపు, ఎలా చేయాలన్న దానిపై రాజకీయ రగడ మరోవైపు. ఓపెన్ ఫార్మెట్ లో కులం పేరు చెప్పించడాన్ని ఖార్గే, రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారు. అయితే తెలంగాణ, బీహార్ మోడల్లోనే అనుసరించాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. మరి ఓపెన్ ఫార్మెట్ లో అసలు సమస్య ఏంటి? కులాల లెక్క తప్పే ప్రమాదం ఉందా? ఈసారి జనాభా లెక్కల్లో అన్ని కులాల లెక్కింపు జరగనుంది. కానీ కేంద్రం ప్రతిపాదించిన విధానంలో ముందుగా రెడీ చేసిన కులాల జాబితా నుంచి ఎంచుకోవడం కాకుండా వ్యక్తి చెప్పిన కులం పేరును నమోదు చేసే విధానంతో అసలైన లెక్కలు రాకుండా ఉంటాయని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీన్ని ఒప్పుకోబోమని రాహుల్ ఖర్గే అంటున్నారు. ఒకే కులానికి ప్రాంతాన్ని బట్టి పేర్లు మారితే కష్టమే అని గుర్తు చేస్తున్నారు. ఉపకులాలు, పర్యాయ పదాలు వేరువేరుగా నమోదైతే ఒకే సామాజిక వర్గం డేటా అనేక పేర్ల కింద చీలిపోయే ప్రమాదం ఉంది అన్నది కాంగ్రెస్ వాదన. ఫలితంగా ఓబీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాల సంఖ్య కూడా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంటోంది. అందుకే బీహార్, తెలంగాణలో చేసినట్లుగా ముందే ధృవీకరించిన కులాల జాబితాతో లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని వేల కులాలు, ఉపకులాలను ఒకే జాబితాలోకి తేవడం సాధ్యమా? లేక ఓపెన్ ఫార్మాట్లో మాత్రమే వాస్తవ విషయాలు తెలుస్తాయా? సో నిజమే, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కులాన్ని ఒక రకంగా పిలుస్తూ ఉంటారు. సో ఫైనల్గా అంతా ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రంలో ఒక కులం ఒకలాగా ట్రీట్ చేయబడుతుంటుంది, మరో రాష్ట్రంలో ఒక రకంగా ట్రీట్ చేయబడుతుంటుంది. విత్ ఇన్ ద ఏరియాస్లో కూడా కొన్ని చోట్ల కొన్ని కులాలని కొంత వేరే వేరేగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే కులం ఓపెన్ ఎండెడ్గా రాయించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి తెలంగాణ అండ్ బీహార్ కూడా కులగణన చేశాయి. దాంట్లో ఎటువంటి విధానాలు అవలంబించాయో అటువంటి విధానాలని అవలంబించండి అనేది రాహుల్ గాంధీ సూచిస్తారు. సో తెలంగాణలో 2024లో చేసినటువంటి లెక్క ఏంటంటే 1,03,000 మంది దాంట్లో ఎన్యూమరేటర్స్ పాల్గొన్నారు. 3.5 కోట్ల జనగణన జరిగింది. కులం కేవలం కులం కాకుండా విద్య, ఉద్యోగం, ఆదాయం, ఆస్తులు, తర్వాత రాజకీయ ప్రాతినిధ్యం ఏమైనా ఉందా, ఇవన్నీ కనుగొన్నారు. ఇవన్నీ కనుగొని తర్వాత వాళ్ళు ఫైనల్ చేశారు. అంటే ఎవరెవరు ఎటువంటి కులాల్లో ఉన్నారనేది అట్లా ఒక లెక్క తేల్చే ప్రయత్నం చేశారు. బీహార్లో కూడా జరిగింది. మొత్తం 17 ప్రశ్నలు వేశారు బీహార్లో. తెలంగాణలో మాత్రం 74 అంశాలు ప్రస్తావిస్తూ ఆ టోటల్గా మొత్తం గణన జరిగింది. కాబట్టి ఇటువంటి ఫార్మాటు అవలంబించండి. దాని ద్వారా ఏమైందంటే కరెక్ట్గా లెక్క అనేది తప్పకుండా వస్తుంది. లేదంటే ఒకే సామాజిక వర్గం డిఫరెంట్ పేర్లు ఎంటర్ కావడం వల్ల మళ్ళీ అది వేరే సామాజిక వర్గం అనుకుంటారు, ఇది వేరే సామాజిక వర్గం అనుకుంటారు. కాబట్టి ఆ డిఫరెన్షియేషన్ అంతా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఓపెన్గా వద్దు అనేది రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రికి లెటర్ రాశారు. కాబట్టి చూడాలి మరి అన్న ఫర్దర్గా ఎటువంటి చేంజెస్ ఉంటాయో. ఫస్ట్ ఇక్కడ ఓపెన్ ఫార్మాట్ విధానం అంటే ఏందో చూద్దాం. 2011లో కూడా ఇది ఓపెన్ ఫార్మాట్ విధానంలోనే చేశారు. ఆ లెక్క తప్పింది, ఆ వివరాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఓపెన్ ఫార్మాట్ విధానం అంటే ఇప్పుడు ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్తారు, ఇంటికెళ్ళి 40 క్వశ్చన్లు అడుగుతారు. దాంట్లో కులం వాళ్ళు ఏది చెప్తే అది రాసుకుంటారు. ఇప్పుడు నేను ఒక కులం చెప్తే ఆ పేరు రాసుకుంటారు, ఫలానా వ్యక్తి ఉన్నారు ఆ కులం ఏం చెప్తే అది రాసుకుంటారు. అట్లా రాసుకుంటా పోతారు అనమాట. 2011లో అలానే రాసుకోవడం వల్ల ఏం జరిగింది, మొత్తం భారతదేశంలో ఉన్న కులాలు 47 లక్షల దాకా తేలింది. 47 లక్షలు. 1931లో ఒకసారి కులగణన జరిగింది. అప్పుడున్న కులాలన్నీ భారతదేశంలో 4137 అన్ని కులాలే. మరి ఇంతకన్నా కులాలు ఎందుకు వచ్చినాయి అంటే ఓపెన్ ఫార్మాట్ విధానం వల్ల. ఓపెన్ ఫార్మాట్ విధానం అందుకే వద్దు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణ ఎట్లా చేసింది, సబ్ క్యాస్ట్ తీసుకుంది. సబ్ క్యాస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఓకే ఆదివాసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఎస్టీలు ఎవరెవరు ఉంటారు, లంబాడ కమ్యూనిటీ ఉంటుంది, ఆదివాసీలలో 9 కులాలు కూడా ఉంటారు. అట్లా ఉపకులాల వారీగా ముందే ఈ ఫార్మాట్ను రెడీ చేసుకొని ఎన్యూమరేటర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫలానా మీరు ఏ సామాజిక వర్గం, ఓకే రెడ్డి లేకపోతే వెల్మ, అట్లా. అదేమో సబ్ క్యాస్ట్ వైజ్గా తెలిస్తే ఎగ్జాక్ట్ డాటా వస్తుంది. కాబట్టి సబ్ క్యాస్ట్ వైజ్గా చేయమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, కేంద్ర ప్రభుత్వము ఏఐ వచ్చింది. ఇప్పుడు 2011 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి వాస్తవ కులం తెలుసుకొని రాసి మేము ఏఐతో డివైడ్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. మరి ఇది ఎటు తేలుతుందో చూడాలి. ఇక నిజంగానే అటు ఓపెన్ ఫార్మాట్కి మేము వ్యతిరేకం కాదని చెప్తున్నారు. ఇక్కడ కులగణన అనేది ప్రధానంగా జరగాలి, ఎవరికి ఇబ్బందులు తలెత్తకూడదు. ఎందుకంటే ఈ విధంగా వెళ్తే కనుక ఆ ఫార్మాట్లో మొత్తం చేంజ్ అయిపోతుంది. సో అనేక మందికి రావాల్సిన రిజర్వేషన్లు వెనుకబడిపోతాయి. సబ్ కాస్ట్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ వెనుకబడతారు. ఇదివరకు జరిగిన తప్పులు కూడా ఇంకా పెండింగ్లే ఉన్నాయని చెప్పేసి సో రాహుల్ గాంధీ ఖార్గే అయితే లేఖ రాయడం మనం చూస్తున్నాం. సో దీనికి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళైతే వ్యతిరేకించట్లేదు. సో తప్పులు జరుగుతాయి, వీటినంటిని సరిదిద్దుకోవడానికి చాలా టైం పడుతుంది, అది అయ్యే పని కూడా కాదు. ఆల్రెడీ తెలంగాణలోను బీహార్లోనూ చేశారు కాబట్టి సో దాని ద్వారా కొంచెం నేర్చుకుని ఆ పద్ధతి మార్చుకోవాలని కేవలం చెప్తున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు ఆల్రెడీ లేఖ కూడా రాశారు. మరి దీనిపై ఎలా వెళ్తారు ముందుకి, దీన్నే అనుసరిస్తారా లేదంటే పద్ధతి మార్చుకుంటారా అనేది కూడా చూద్దాం.
అందుకే ఒక క్వశ్చన్ మనకు కనిపిస్తోంది. ప్రశ్నావళిలో వెనకబడిన తరగతి బ్యాక్వర్డ్ క్లాస్ అనే పదం లేకపోవడం కరెక్టా అనే క్వశ్చన్ కనిపిస్తోంది. సో ఓపెన్ ఫార్మాట్లో ఉండొద్దు అని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ప్రశ్నావళిలో వెనకబడిన తరగతి అనే పదం ఉండదనడం కరెక్టా అనేది ఒక క్వశ్చన్ మనకు కనిపిస్తుంది.